గ్రేటర్లో వంట గ్యాస్ కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే సిలిండర్ మధ్య బుకింగ్ కోసం 25 రోజుల గడువు పెట్టిన గ్యాస్ కంపెనీలు బుక్ చేసిన తర్వాత డెలివరీ చేయడానికి వారం నుంచి 2 వారాలు తీసుకుంటున్నాయి. దీంతో వినియోగదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీనికి తోడు కొత్తగా 1 కనెక్షన్ 1 సిలిండర్ పాలసీ అమలు చేస్తున్నారు. వంట గ్యాస్ ప్రాబ్లంతో గ్యాస్ కంపెనీలు కండిషన్లు పెట్టాయి. ఇందులో భాగంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ కనెక్షన్ వదులుకోవాలని చెప్పాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం 30,000కు పైగా పిఎన్జి కనెక్షన్ దారులు ఉండగా ఇందులో సగం మందికి సిలిండర్ కనెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు వీరంతా అంటే 15,000 మంది వెంటనే సిలిండర్లను స్వాధీనం చేయాల్సి ఉంటుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్, జీడిమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో పిఎన్జి వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. వీరి నుంచి సిలిండర్లను వెనక్కి తీసుకోవడంతో పెరుగుతున్న బుకింగ్ ఒత్తిడిని తట్టుకోవచ్చని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి. గ్రేటర్లో రోజుకి 5 నుంచి 6 లక్షల వరకు సిలిండర్లు బుక్ అవుతుండగా డెలివరీ మాత్రం 1,50,000కు మించడం లేదు. బుకింగ్లు, డెలివరీలో కొనసాగుతున్న ఈ తేడాని తగ్గించడానికి ఆయిల్ కంపెనీలు తాజాగా కొత్త కనెక్షన్ల జారీని పెండింగ్ లో పెట్టాయి. అలాగే సింగిల్ సిలిండర్ ఉన్నవారు 2వ సిలిండర్ కోసం చేసుకుంటున్న దరఖాస్తులను కూడా పెండింగ్ లోనే పెడుతున్నారు. ఇలాంటివి 4 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. గ్యాస్ డిమాండ్ ని ఎదుర్కోవడానికి కంపెనీలు పొదుపు చర్యలు తీసుకుంటున్నా బ్లాక్ దందాను మాత్రం అరికట్టలేకపోతున్నాయి. ప్రస్తుతం సిటీలో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. కొన్ని చోట్ల డైరెక్ట్ గా డీలర్లు, మరికొన్ని చోట్ల డెలివరీ బాయ్స్, ఇంకొన్ని చోట్ల ఇద్దరు కలిసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు.